నమస్తే, మీరు చూస్తున్న టీవీ1 నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 64 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతిక్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగునా చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. విభజించు పాలించనే పద్ధతిలో దళిత బహుజనులను అణిచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి బహుజనం పాట కళాకారుడు మద్దల సందీప్ కుమార్ మనతో ఉన్నారు. మెజార్టీకే రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి సందీప్ గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు టీవీ9 టీవీ1 తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సందీప్, నువ్వు చాలా చిన్న వయసులోనే ఒక తెలంగాణ గాయకుడిగా చాలా మంచి పేరు సంపాదించావు. ఒక కళాకారుడిగా చాలా ప్రదర్శనలు ఇస్తున్నారు మీరు బహుజనం పాట తరఫున కూడా. ఒక యువకుల్లో కానీ ఈ దళిత బహుజన ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ఏదైతే మీ బహుజనం పాట కళా బృందం ఏదైతే పనిచేస్తుందో నిజంగా అభినందనీయం. ఒక నేను ఈ ప్రోగ్రాం మాత్రం ఒక కళాకారుడు యాంగిల్లోంచే ట్రై చేస్తాను నేను. ఎందుకంటే చాలామంది గెస్టులు ఇక్కడికి వస్తున్నారు, మెజార్టీగా రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నారు. అసలు కళాకారుడు పాటను నమ్ముకొని బ్రతుకుతాడు, కళనే నమ్ముకొని బ్రతుకుతాడు. కళారూపం ద్వారా జీవనం సాగిస్తూ అట్ ది సేమ్ టైం తన కళతో ఎంతోమంది ప్రజల్ని ఏదో ఒక విషయంలో చైతన్యపరిచే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అసలు కళాకారుడిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే కళాకారుని ఎలా చూస్తారు మీరు? ఒక కళాకారుడిగా మీరు చెప్పండి. కళాకారులు అనేవాళ్ళు ముఖ్యంగా అట్టడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి పాటని నమ్ముకొని ఎంతోమంది పాటను నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఈ సమాజంలో పాటై ప్రాణమై జీవిస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ఒక దళిత బహుజనుల కోసం, ఒక అణచబడ్డ వర్గాల కోసం పాట పాడుకుంటూ కనీసం ఒక 10 సంవత్సరాల నుండి బహుజనం పాట రాష్ట్ర కన్వీనర్ ఏపూరి సోమన్నతో పాటు మేము అనేక వేల ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మొదటగా పాటతోనే ఈ ప్రోగ్రాంకు నేను రావడం జరిగింది కాబట్టి పాట మీద ఒక పాట ఫస్ట్. పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నా బ్రతుకు పండలేదమ్మా అందుకే నిన్నిడిసి ఉండలేనమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా. అమ్మ పాడేటప్పుడు లాలి పాటైనవు, నాన్న పాడేటప్పుడు ఇలా పాటైనవు, ఉయ్యాల్లో వా బిడ్డ ఏడుస్తూ ఉంటే ఉయ్యాల్లో వా బిడ్డ ఏడుస్తూ ఉంటే జాలి పాడి జోల పాటైతివమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాట కొరకు నేను జీవిస్తానోయమ్మ, ప్రజల కొరకు నా ప్రాణమిస్తానమ్మా, నిర్బంధం ఎంతైనా నిన్నొదలనోయమ్మా, నిర్బంధం ఎంతైనా నిన్నొదలనోయమ్మ, లాటి తూటాలకు తల వంచనోయమ్మ, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, కోకిల గొంతులో రాగమైనావమ్మ, పక్షుల నాదములో దరువైనావమ్మా, నిశిత రాత్రులలో నిద్రలో నేనుంటే నిశిత రాత్రులలో నిద్రలో నేనుంటే పోరాట పిలుపువై నన్ను లేపినావమ్మ, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పేదోళ్ళ బతుకునేవమ్మా అందుకే నిన్నిడిసి ఉండలేనమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పంచ ప్రాణమైతివే పాటమ్మా, పంచ ప్రాణమైతివే పాటమ్మా. ఓకే సందీప్, చాలా బాగుంది నిజంగా. పాటమ్మా నా ప్రాణం అయితే ప్రాణం, పాటమ్మా అనే ఏదైతే పాట ఉందో
నిజంగా కళాకారుల జీవన స్థితుల్ని తెలుపుతూ అదేవిధంగా ఒక ప్రకృతిలో ఉండే అన్ని అంటే పక్షుల కుహు రాగాలు కానీ ఈ అన్ని శబ్దాలని అది ఒక సంగీతమే అని చెప్పి మీరు ఏదైతే పాడారో నిజంగా అద్భుతమైన పాట. సందీప్, మీరు మామూలుగా ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు కాబట్టి కళాకారుడిగా మీరు వెళ్ళినప్పుడు మీకు చాలా ఒక రకమైన గౌరవం ఒక ఇది ఉంటుంది. అయితే మీరు చెప్పే పాటల ద్వారా చాలామంది తొందరగా ఈ విషయాలను కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఏదైతే ప్రభుత్వ పథకాలు కానీ కొన్ని మంచి విషయాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇట్లా కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో సమాజానికి సంబంధించిన చాలా సమస్యల మీద మీరు పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి అయితే కళాకారుడు పాటను నమ్ముకుంటాడు, కళను నమ్ముకుంటాడు, కళారూపం ద్వారా బతుకుతాడు. అయితే కొంతమంది కళని అమ్ముకునే పరిస్థితుల్లో కూడా కొంతమంది కళాకారులు ఉన్నట్టుగా కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. అంటే ఒక రాజకీయ పార్టీకో రాజకీయ నాయకుడికో ఉంటారు, వాళ్ళ మీద అంటే వాళ్ళు మంచి కళాకారులే ఉంటారు కానీ వాళ్ళ మీద కొన్ని ఇట్లాంటి ప్రచారం కూడా ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు బ్రతకడానికి డబ్బులు కూడా అవసరమే, ఓన్లీ కళే మనిషిని బతికించదు కాబట్టి డబ్బులు కూడా అవసరమే. కానీ అది ఎంతవరకు ఒక పార్టీకో లేకపోతే ఒక మనిషికో ఒక పరిధిలో పనిచేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతాను. అయితే సరే, మిగతా కళాకారుల విషయాన్ని పక్కకు పెడితే మేము ముఖ్యంగా బహుజనం పాట అనే వేదికలో ఉన్నటువంటి కళాకారులం, నేను కూడా పేద వర్గాలకు అనుకూలంగా ఉంటున్నటువంటి పార్టీలకు మాత్రమే పాటని ఉపయోగిస్తాం. ఆ పేద వర్గాలని అణచివేస్తున్నటువంటి పార్టీలు అయినటువంటి ఏ పార్టీకి కూడా పాటను అమ్ముకోవడం అనేది ఉండదు, అమ్ముకోం కూడా ఎన్నడూ కూడా. భవిష్యత్తులో కూడా బహుజనం పాటలో ఉంటూ ఒక కళాకారునిగా, ఎందుకంటే ముఖ్యంగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి కళాకారులం మేము కూడా, చాలా పేదవర్గం నుంచి వచ్చినటువంటి కళాకారులం కాబట్టి అగ్రవర్ణాల చేతిలో ఉన్నటువంటి ఏ పార్టీకైనా కానీ పాటను అమ్ముకునేటటువంటి పరిస్థితి మా బహుజనం పాట వేదికలో కానీ మా దగ్గర కానీ లేదు. ఓకే అండి, ఓకే. నేను ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడిగానంటే చాలామంది దీని గురించి మాట్లాడాను, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. ప్రకాష్ రావు గారు, తెనాలి నుంచి ప్రకాష్ రావు గారు లైన్లో ఉన్నారండి. ప్రకాష్ రావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. నమస్తే అండి. టీవీ ఉన్న వాళ్ళకి తర్వాత సందీప్ గారికి ప్రత్యేక నమస్కారం అండి. నమస్కారం అన్న. అన్న మరి ఇప్పుడు దళిత వాడల అభివృద్ధి ఏ పార్టీ చేయట్లేదన్న. ఓకే. దళిత వాడల అభివృద్ధి అనేది ఏ ఒక్క పార్టీ కూడా చేయట్లేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా చేయట్లేదు. పూర్తిగా దళిత వాడల్ని విస్మరిస్తున్నారు. అవును. దీని అంతటికి గోల్ చేయాలంటే కోనవరం మరిచిన బద్దలు కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న. ఓకే. రిజర్వేషన్ వ్యవస్థ మీద ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాదన ఓటు చేసే హక్కు ఎలా ఇప్పుడు పోటీ చేసే హక్కు ఎలా అయితే కోల్పోయాడో ఓటు చేసే హక్కు కూడా కోల్పోతే అప్పుడు నిజమైనటువంటి రియాలిటీ రిజర్వేషన్ బయటకు వచ్చిందా, అప్పుడే దళిత వాళ్ళ అభివృద్ధి చెందుతాయని నా అభిప్రాయం. కామెంట్ అన్నా. ఓకే, ఓకే. థ్యాంక్ యూ ప్రకాష్ రావు గారు, మంచి ప్రశ్న అడిగారు. ఏదైతే దళిత వాదాన్ని పార్టీలు కానీ నాయకులు కానీ విస్మరిస్తున్నారని ఒక ఆరోపణ చేస్తున్నారు, దానిపై మీ కామెంట్. అయితే అన్ని వర్గాలను అణచివేస్తారు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, అదేవిధంగా ఇండియాలో విప్లవ చరిత్రల్ని తిరగరాసినటువంటి మా ప్రాంతంలో పుట్టినటువంటి కామ్రేడ్ మహారాజ్ వీరన్న, వీళ్ళందరూ చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే పేద వర్గాలు, అణచివేయబడినటువంటి వర్గాలు ఒక స్థాయిలో ఉండాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం ద్వారానే, ఈరోజు TV1, TV9 నిర్వహిస్తున్నటువంటి రాజ్యాధికారం ద్వారానే మన బతుకులు, మనం ఉన్నటువంటి పరిస్థితులు మారాలి. కాబట్టి ఆ రాజ్యాధికారం గురించి పోరాటం చేసినటువంటి మహనీయుల గురించి ఒక పాట. దండమో మాదినా బంధులకు మానియుల్లరా, దండమో మాదినా బంధులకు మానియుల్లరా, అందుకోండి పేదొల్ల దండాలు మానియుల్లరా, అందుకోండి పేదొల్ల దండాలు మానియుల్లరా, ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమై, పోరుబాటకు రాగమై, పోరుబాటకు రాగమై, మా గుండెలల్లో, మా గుండెలల్లో, మా గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా, మీరు సుక్కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా, పువ్వులల్లో పువ్వులై మంచి మల్లె పువ్వులై, మంచి మల్లె పువ్వులై,
మంచి మల్లె పువ్వులై చక్కనైన తెలివితోని హక్కులన్నీ వెలికి తీసి బహుజనుల పోరాటానికి పునాదులే వేసినావు జ్యోతిరావు పూలేనివయ్యో మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా జగతికే గొప్ప వెలుగైదివయ్యో మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా దండమో మాదినా ఓకే సందీప్, ఏదైతే నువ్వు ఈ పాడావో మహనీయుల్లారా అంబేద్కర్ గారి గురించి కానీ జ్యోతిరావు పూలే గురించి కానీ ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో పెరియార్ నారాయణ గురు వీళ్ళందరూ కూడా తమ జీవితాన్ని ఈ పేద ప్రజల కోసం అంకితం చేసి నిస్వార్థంగా పనిచేశారు. వాళ్ళు నిజంగా మహనీయులే. మీతో మాట్లాడడానికి నల్గొండ నుంచి శివకుమార్ లైన్లో ఉన్నారండి. శివకుమార్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు, సందీప్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్. సందీప్ గారితో మాట్లాడాలని ఫోన్ చేశామండి. మాట్లాడండి, సందీప్ గారే మాట్లాడుతున్నారు. నేను శివకుమార్ బాబాయ్ మాట్లాడుతున్నా. బాబాయ్ చెప్ప బాబాయ్. సరే సందీప్, ఓకే నువ్వు చాలా పేద కుటుంబం నుంచి వచ్చినావు. అవును బాబాయ్. సరే నాకు తెలుసు నువ్వు ఏ పరిస్థితులలో వచ్చింది ఏంది అనేది. సరే సమాజం కోసం నువ్వు ఉపయోగపడే పనులు నీ పాట ద్వారా ఏం చేస్తున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? దాదాపుగా గ్రామీణ విద్యా విధానం విషయంలో పేద కళాకారులు విద్యను కానీ కళను కానీ అందుకోలేకపోతారు నా దృష్టిలో. వాళ్ళకి నీవంతా ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ స్థాయికి రావడానికి నీ వెనుక నీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందా, ప్లస్ ఫ్రెండ్స్ ప్రోత్సాహం ఉందా? ఒకసారి చెప్పు. ఓకే, థ్యాంక్ యూ శివకుమార్ గారు. నేను ఈ స్థాయికి రావడానికి ముఖ్యంగా మా తల్లిదండ్రులు, మా అన్న, మా బావ, చాలామంది ఇప్పుడు ఫోన్ చేసినందుకు కూడా మా బంధువే అంతా. మా ఫ్రెండ్స్ ముఖ్యంగా స్నేహ యూత్ క్లబ్ కూడా మా విలేజ్లో పేద ప్రజల కోసం గత 7 years బ్యాకే విలేజ్లో సారా నిషేధంతో ఈ సారా మహమ్మారి మీద అనేక పేద కుటుంబాలు నాశనం అవుతున్నాయనే ఉద్దేశంతో కూడా సారా నిషేధం కూడా మా స్నేహ యువజన సంఘం తరఫున చేసినాం. అదే పక్కన ఉన్నటువంటి మా బండరామరంలో కూడా మేము ఇదే ప్రోగ్రామ్ తెలంగాణ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు అన్ని విధాలుగా సహకారం చేస్తున్నటువంటి పక్కన ఉన్నటువంటి మా బండారం మిత్రులైనటువంటి మా బాబాయ్ శివకుమారు, రేగటి వెంకన్న, అంతమంది కూడా వందనాలు. సందీప్ గారు, నేను అడిగేది ఏంటంటే మీరు చాలా చిన్న వయసులోనే ఇట్లాంటి సామాజిక ఉద్యమాల వైపు వెళ్ళిపోయారు. అంటే కళాకారుడుగా ఇప్పుడు మీరు చెప్పారు సారా ఉద్యమానికి వ్యతిరేకంగా మేము ఒక ప్రచారం చేశాము, నిజంగా అక్కడ దాన్ని ధ్వంసం చేసి నాశనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని మీరు చెప్పారు. అంటే ఒక చదువుకుని ఇప్పుడున్న యూత్ అంతా వేరే యాంగిల్లో అంటే ఎంజాయ్మెంట్ అని అట్లా ఆ దారిలో వెళ్తున్న టైంలో మీలాంటి కళాకారులు కానీ మీలాగా సామాజిక స్పృహ ఉన్న చాలామంది యువకులు ఇటువైపు రావడానికి ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. అంటే మనం ఏ సమాజం నుంచి అయితే వచ్చామో ఆ సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి, ఎంతో కొంత మన కంట్రిబ్యూషన్ ఉండాలి అనే ఏదైతే ఒక ఫీలింగ్, ఒక భావన ఏదైతే ఉందో మీలో, అది నిజంగా అభినందనీయం. మీరు ఇటువైపు ఈ కళారంగం వైపు రావడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మీరు ఎవరిని చూసి మీరు ఇలా కళాకారుడు అవ్వాలనుకున్నారు, లేకపోతే ఎవరి పాట విని మీరు కళాకారుడు అవ్వాలనుకున్నారు, అది చెప్తారా? అంటే మీలో ఇన్స్పిరేషన్ కలిగించింది ఏంటి అసలు? నాకు ఇన్స్పిరేషన్ కలిగించిందంటే ముఖ్యంగా ప్రజా ఉద్యమాలలో నిత్యం ప్రజలతోటి మమేకమై ఉంటున్నటువంటి ప్రజాయుద్ధ గద్దరన్న ఫస్ట్ పర్సన్ అయితే, పక్కనే మా వెల్శాల గ్రామంలో, మా విలేజ్ పక్కన ఉన్నటువంటి వెల్శాల గ్రామంలో నాకు ఫస్ట్ నుంచి పాటలు నేర్పి ఏపూరి సోమన్న కూడా ఒక ఇన్స్పైరు. నన్ను అనేక విధాలుగా ప్రోత్సాహం చేసినటువంటి మా స్నేహ యూత్ క్లబ్, అదేవిధంగా మా మిత్రుడు పాలగుర్తి ఉపేందర్, అదేవిధంగా నాతో పాటు 10 జిల్లాలు తిరుగుతున్నటువంటి మా మిత్రుడు శ్రీకాంత్, అనేక మంది కూడా నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు పాటకు. అదేవిధంగా పాడమని అన్ని విధాలుగా ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నటువంటి మా బావ అంజీ, ఎక్కడికైనా పోవాలంటే ఛార్జెస్ లేకున్నా కానీ అన్ని విధాలుగా మా బావ అంజీ అయితేంది, మా వెంకట్ బావ, మా వీరయ్య బావ, చాలామంది కూడా అనేక విధాలుగా సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా కుటుంబం నుంచి అయితే చిన్ననాటి నుంచి నన్ను చదివించినటువంటి మా అమ్మ, అదేవిధంగా మా అన్న సోమయ్య కూడా ఈ వేదిక నుండి వందనాలు చెప్పుకుంటున్నాను. ఓకే సందీప్ గారు, మీతో మాట్లాడడానికి తిరుపతి నుంచి విజయ్ కుమార్ లైన్లో ఉన్నారండి. విజయ్ కుమార్ గారు, నమస్తే అండి.
సందీప్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ముందుగా జై భీమ్ సోదరా. జై భీమ్ సార్. జై భీమ్ సార్. జై భీమ్ సోదరా. సార్ చెప్పండి సార్. ముందుగా జై భీమ్ సోదరా. జై భీమ్ సార్. జై భీమ్. జై భీమ్. మీరు తిరుపతిలో ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ సార్ TV1 వారికి మా బ్యాడ్బుడ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ మెజార్టీకే రాజ్యాధికారం అనే ప్రోగ్రాం పెట్టి సక్సెస్ చేస్తున్న దాంట్లో ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం TV1 గారికి. ఓకే ఓకే సందీప్ గారు. సార్ చెప్పండి సార్. మీరు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ఒక పాట వినిపించాల్సిందిగా కోరుకుంటాను సోదరా. ఓకే ఓకే పాడతారు ఖచ్చితంగా పాడతారు. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, మీరు కాల్ చేసినందుకు. అలాగే ఏదైతే మేము ఏ లక్ష్యంతో అయితే ఈ ప్రోగ్రాం పెట్టామో, మెజార్టీకే రాజ్యాధికారం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకి రాజ్యాధికారం వచ్చినప్పుడే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి, వాళ్ళకి రాజ్యాధికారం రావాలి. దాంట్లో ఉన్న ఏంటి అవరోధాలు ఏంటి, లోపాలు ఏంటి, మన నాయకుల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యల గురించి చర్చించి ఇలాంటి కళాకారులు అంటే చాలా చిన్న వయసులోనే చిన్న చిన్న పనులు చేస్తూ కళను నమ్ముకున్న ఇలాంటి కళాకారులను మేము ఈ వేదిక మీదకి తీసుకొస్తున్నాం. అదేవిధంగా చాలామందిని ప్రొఫెసర్స్ని కానీ, చాలామంది NGOస్ కానీ, ఉద్యమ నాయకులు కానీ, కళాకారులు కానీ వీళ్ళందరినీ పిలిపించి అసలు మెజారిటీగా రాజ్యాధికారం రావాలంటే ఎటువంటి రూట్లో వెళ్ళాలి, మనకున్న అవరోధాలు ఏంటని చర్చించే ప్రయత్నం చేస్తున్నామండి. మీరు కూడా ఈ లక్ష్య సాధనలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఏదైతే TV9 TV1 కృషి చేస్తుందో ఇది నిజంగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. సందీప్ మీరేమంటారు దీని గురించి? ఖచ్చితంగా ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నటువంటి TV1 వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు తిరుపతి నుంచి సార్ చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకో కాలర్ కూడా ఉన్నారండి, అశోక్, మెదక్ నుంచి అశోక్ లైన్లో ఉన్నారండి. అశోక్ చెప్పండి. సందీప్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. హలో సార్ జై భీమ్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. సందీప్ గారు నమస్కారం సార్. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మంచి ప్రోగ్రామ్ లో వచ్చావన్నా, మంచి థ్యాంక్స్. ఓకే అన్న థ్యాంక్ యూ. ఒక దళిత కళాకారుని పాటలు వినడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అన్న థ్యాంక్ యూ. మీకు కూడా ఒక టీవీలో మీకు స్థానం కల్పించినందుకు TV1 వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. సార్ ఇప్పుడు రాజ్యాధికారం అంటే నీలం సంజీవ రెడ్డి నుంచి ఇప్పుడు వరకు కిరణ్ కుమార్ రెడ్డి వరకు తీసుకుంటే దళితులు దళితులు ఓటు బ్యాంకుగానే యూజ్ చేసుకుంటారు కానీ వాళ్ళను ఒడ్డున పడేస్తాము, వాళ్ళను కూడా మనలో మమేకం చేసుకుందామన్న ఆలోచన లేదు సార్. నిజంగా చెప్పాలంటే మొన్న కిరణ్ కుమార్ రెడ్డి కనిపించినాడు సార్. 6-7% ఉన్న అగ్రవర్ణాలలో నుంచే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కడే కనిపించాడా? 50% పై శాతం ఉన్న బీసీలు కానీ దళితులు కానీ ఎవరు కనిపించలేదా? వీళ్ళు చెప్పేది ఒకటి సార్, చేసేది ఒకటి. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడో ఆ సిద్ధాంతాలను మొత్తం పక్కన పెట్టేసి వాళ్ళ ఓన్ సిద్ధాంతాలతో వెళ్తున్నారు. రాజకీయ లబ్ధి గురించే వీళ్ళు చేస్తున్నారు కానీ ఆ మహానుభావులు చెప్పినటువంటి సిద్ధాంతాలని వీళ్ళు 1% కూడా పాటించడం లేదు. పాటించినట్టయితే ఇంత జరుగుతున్న క్రమంలో చిన్న రాష్ట్రాలు చేయండి. ఈ అంటే రాజ్యాధికారము బహుజనుల చేతిలోకి వెళ్తుంది. అప్పుడు ఆ రాజ్యాధికారము ఈ అవినీతి అనేది అంతమొందుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత ఎంతో స్పష్టంగా చెప్పిండు. ఆ మహానుభావునికి మనం ఏం విలువ ఇస్తున్నాం ఈ రోజు? ఎంతసేపు అగ్రవర్ణాలకే డబ్బున్నవునికే డబ్బు కొడతా ఉంటే పేదవాడు పరిస్థితి ఏంది? థ్యాంక్ యూ అశోక్, మంచి ప్రశ్న అడిగారు మీరు సార్. అలాగే తిరుపతి సందీప్, ఏదైతే విజయ్ కుమార్ మిమ్మల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక పాట పాడమన్నారు, అదేవిధంగా అశోక్ కూడా అదే చెప్తున్నారు. ఏదైతే దళితుల్ని పక్కన పెడుతున్నారు, రాజ్యాధికారం అనేది వాళ్ళే హస్తగతం చేసుకుంటున్నారు, చిన్న రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలి అని చెప్పి అశోక్ గారు అడుగుతున్నారు. దీన్ని అంతా రిలేటెడ్ అంబేద్కర్ గారి గురించే కాబట్టి అంబేద్కర్ గారి గురించి ఒక పాట. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఆ రోజే అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో రాయడం జరిగింది. ఇప్పుడు ప్రతి కాలర్ కూడా 7-8% ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతుల్ని నీలం సంజీవ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి, మొన్న వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి అగ్రవర్ణాలకు ముఖ్యమంత్రి పీఠాలు అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ముఖ్యంగా రాజ్యాధికారం రావడం అంటే ఓటు హక్కుతోటి మనల్ని మనం ఎన్నుకోవడం, మనలో ఒకరిని చూసి ఎన్నుకోవడం. కాబట్టి దాంతోపాటు
మంచిగా చదువుకోవాలి. పేద వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి చదువుకొని వాళ్ళు ఒక ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నప్పుడు పేదరికం అనేది నిర్మూలన అయ్యి ఖచ్చితంగా పేదలకే. ఒక కాలర్ మీతో మాట్లాడండి, లైన్లో ఉన్నారండి. నల్గొండ నుంచి నరసింహరావు గారు. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. సందీప్ గారు ఉన్నారు, మాట్లాడండి. నేను హెడ్ మాస్టర్ నారాయణపూర్ సంస్థ నారాయణపూర్ నల్గొండ జిల్లా అండి. చెప్పండి సార్. ఏం లేదు, మేము ఏమైందంటే ఎక్కువ మంది దళిత విద్యార్థులు దళిత పిల్లలందరూ కూడా చదువు మధ్యలో మానేస్తున్నారు. అవునవును సార్. ఇప్పుడు మన సందీప్ కుమార్ లాగా దళిత యువకులు ఎవరు కూడా ముందుకు వచ్చి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయటం లేదు. ఓకే సార్ చేస్తున్నాం సార్. వేరే వర్గాలు కాకుండా మన వర్గాల నుంచి సంబంధించిన వాళ్ళైనా మనం వాళ్ళు ముందుకు వచ్చి ఫస్ట్ రాజ్యాధికారం రావాలన్నా ఏది రావాలన్నా అందరిని ఎడ్యుకేట్ చేయాలా, చైతన్యం చేయాలా. ప్రతి పిల్లవాడు పాఠశాల బడ్జెట్ చేయాలా, తల్లిదండ్రులు మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను నారాయణపురం హై స్కూల్ హెడ్ మాస్టర్ గా ఉన్నాను. సందీప్ గారు మీరు ఒక టీం తీసుకొని వస్తే ఒక రోజు మనం మన స్కూల్లో కార్యక్రమం పెడదాం. నారాయణపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చైతన్యం చేద్దామని నేను కోరుతున్నాను. మీరు ప్లాన్ చేయండి, మేము ఖచ్చితంగా వస్తాం సార్. నరసింహరావు గారు ఏదైతే అడుగుతున్నారో నారాయణపురం నుంచి మీరు ఖచ్చితంగా వెళ్ళమని నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది చదువు మధ్యలోనే ఆపేసి అంటే పని చేయందే వాళ్ళు గడవని పరిస్థితులు ఉన్నప్పుడు, చదువుకునే అవకాశం లేనప్పుడు, అంటే స్కాలర్షిప్లు వస్తాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ అయినా తెలిసి కూడా దానికన్నా డబ్బులు అనేది ఇంపార్టెంట్ అనే విషయం మీద వాళ్ళు వెళ్ళిపోతున్నట్టు మనం వింటున్నాం. మనం సాంగ్ పాడే ముందు కాల్ తీసుకున్నాం, ఆ సాంగ్ కంప్లీట్ చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడు సంస్థ నారాయణపురం అంటే చాలా వెనుకబడ్డ ప్రాంతం నల్గొండ జిల్లాలో, దగ్గర నల్లమల్లకు దగ్గరలో ఉంటుంది. సంస్థ నారాయణపురం నుంచి వచ్చినటువంటి ఫోన్ ఖచ్చితంగా సార్ దగ్గరికి వెళ్తాం, కలుస్తాం. అక్కడ నా పాటతోటి నా మాటతోటి పిల్లల్లో ఎంతో కొంత చైతన్యం తీసుకొస్తా అని సార్ కూడా పూర్తిగా ఈ TV1 నుంచి గట్టి భరోసా ఇస్తున్నాను. దిక్కు మొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో. దిక్కు మొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో. అంబవాడ గ్రామమందు ఉక్కు పిండమో మా తాత అంబేద్కర్ నువ్వు పోరు జెండవో. అంబవాడ గ్రామమందు ఉక్కు పిండమో మా తాత అంబేద్కర్ పోరు జెండవో. అంతరాని తనం పైన పెరుమంటావో మానగారిన బతుకుల వెలుగు పంటవో. దిక్కు మొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో. చిన్నతనములోనే నిన్ను బడి బయటనే ఉంచినారు, బడి బయటనే ఉంచినారు, బడి బయటనే ఉంచినారు. మాల మాది గోలంటూ ఏలనగా చూసినారు, ఏలనగా చూసినారు, ఏలనగా చూసినారు. మూతికి ముంత మలకు చిపిరి కుట్రలెన్నో చూసినారు, కుట్రలెన్నో చేసినారు, కుట్రలెన్నో చేసినారు. మనిషిని మనిషిగా చూడని మనుధర్మ శాస్త్రంలో, మనుధర్మ శాస్త్రంలో, మనుధర్మ శాస్త్రంలో కిటికి పక్కన కూర్చొని సమాజాన్ని చదివినావు. రాజ్యాంగం రాసి మా తలరాతను మార్చినావు. దిక్కు మొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో. అంబవాడ గ్రామమందు ఉక్కు పిండమో మా తాత అంబేద్కర్ నువ్వు పోరు జెండవో. అంబవాడ గ్రామమందు ఉక్కు పిండమో మా తాత అంబేద్కర్ నువ్వు పోరు జెండవో. స్వతంత్ర పోరాటంలో గోసిపెట్టిన గాంధీతో, గోసిపెట్టిన గాంధీతో, గోసిపెట్టిన గాంధీతో. మా గోస చూడన్నావు మా బతుకులు ఏందన్నావు, మా బతుకులు ఏందన్నావు, మా బతుకులు ఏందన్నావు. సంపన్నుల స్వాతంత్రం మా కొరిగేదేముందని, మా కొరిగేదేముందని, మా కొరిగేదేముందని. కుల కుంపటి ఆపకుంటే ఈ వ్యవస్థ మారదని, ఈ వ్యవస్థ మారదని, ఈ వ్యవస్థ మారదని. ఏ కులముకు ఆ కులము ఏకం కావాలన్నావు, కులాల ఐక్యతతో ఒక వర్గం కావాలన్నావు. దిక్కు మొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో. అంబవాడ గ్రామమందు ఉక్కు పిండమో మా తాత అంబేద్కర్ నువ్వు పోరు జెండవో. అంబవాడ గ్రామమందు ఉక్కు పిండమో మా తాత అంబేద్కర్ నువ్వు పోరు జెండవో. ఓకే అండి, ఒక కాలర్ మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారండి.
ప్రవీణ్ నల్గొండ నుంచి లైన్లో ఉన్నారండి. నల్గొండ నుంచి ప్రవీణ్ గారు. హలో హలో, నమస్తే అండి, మాట్లాడండి. హలో, సందీప్ గారు ఉన్నారు, మాట్లాడండి. సందీప్ నమస్తే. అన్నా నమస్తే అన్న. నేను ఆకుల రవి అన్న వెలిశాలా. అన్నా నమస్తే అన్న. అదే ఏం తమ్ముడు బాగుంటారా? బాగున్నాం అన్న, మీరు బాగున్నారా? బాగున్నాం అన్న. ఏమన్నా మీ సాంగ్స్ మంచి మంచి మాకు కావాలని కోరుతున్నాం అన్న. తెలంగాణ గురించి ఏందన్నా మరి ఇంతవరకు మ్యాటర్లు ఏం లేదు మళ్ళీ. అన్న ఖచ్చితంగా అన్న చేద్దానే అంటారు కానీ మళ్ళీ చల్లబడిపోయింది కదన్నా తెలంగాణ వాతావరణం. మళ్ళీ ఇంతవరకు ఏం లేదు కదన్నా. ఖచ్చితంగా చూపిద్దానన్నా, మళ్ళీ చూపిద్దాం. ఎక్కడ చల్లబడలేదన్నా, ఉద్యమం ఎక్కడ చల్లబడలేదు. ఏదన్నా మరి ఇంతవరకు ఎక్కడ అనిపిస్తలేదు మళ్ళీ. ఓకే రవి గారు, సార్ మెజార్టీగా రాజ్యాధికారం గురించి మాట్లాడండి మీరు. ఓకే ఓకే సార్. సందీప్ అన్న మా కోసం మంచి పాట పాడాలని కోరుతున్నాం. ఓకే అన్న, ఖచ్చితంగా మంచి పాటలు. థ్యాంక్ యూ రవి గారు మీరు కాల్ చేసినందుకు. సందీప్, ఇంకోటి ఏదైతే నా ఆశల రూపాయలే కావాలి కొడుక అనే ఒక పాట ఏదైతే ఉందో, మీరు ఎక్కువగా ఈ పాట మీకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే భ్రూణ హత్యల మీద కూడా మీరు ఒక గోల్డ్ మెడల్ కూడా మీకు వచ్చింది ఓయూ నుంచి. ఇంకో కాలర్ నల్గొండ నుంచి యాదన్న లైన్లో ఉన్నారండి. యాదన్న గారు హలో, నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే. హలో అన్న నమస్తే అన్న, జై భీమ్. చెప్పండి సందీప్ అన్న. చెప్పన్న. హలో చెప్పండి యాదన్న గారు, మాట్లాడండి మీరు. అలా సందీప్ అన్న మాట్లాడుతుంది అన్న. తమ్ముడు చెప్పమ్మా. ఓకే, థ్యాంక్ యూ యాదన్న గారు, థ్యాంక్ యూ. మీ అభిమానులు అనుకుంటా, మీ నల్గొండ నుంచే కాల్ చేస్తున్నట్టున్నారు. అయితే నా ఆశల రూపాయలే కావాలి కొడుక, అలాగే భ్రూణ హత్యలు, వరకట్నం వేధింపులు, పల్లెల మీద కూడా మీరు ఎక్కువ పాటలు పాడడం జరుగుతుంది. ఆ పాటలు వినే ముందు, అంటే మీరు మీతో పాడించే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.